జరగని దాని గురించి భయపడుతూ జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ మీ ఈ రోజుని మీ ప్రశాంతతని నాశనం చేసుకుంటున్నారా? ఒక చిన్న విషయం పట్టుకుని బుర్రలో వేల ప్రశ్నలు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు ఓవర్ థింకింగ్ అనే సైలెంట్ కిల్లర్ బారిన పడ్డారు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలో ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. రాయ్ మోటివ్ తెలుగుకి స్వాగతం. అసలు మనం ఎందుకింతగా ఆలోచిస్తాం? మన బ్రెయిన్ ఎప్పుడూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి డిజైన్ చేయబడింది. కానీ సమస్య లేకపోయినా మనమే ఊహించుకుని ఒకవేళ ఇలా జరిగితే, ఒకవేళ నేను ఫెయిల్ అయితే అని లేని భయాన్ని సృష్టించుకోవడమే ఓవర్ థింకింగ్. పర్ఫెక్ట్గా చెయ్యాలనే ఆరాటం మరియు రేపటి గురించిన భయం, ఇవే మనల్ని ఓవర్ థింకర్స్గా మారుస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్నాడు. బౌలర్ బాల్ వేయడానికి వస్తున్నాడు. ఆ టైంలో బ్యాట్స్మెన్ వీడు యార్కర్ వేస్తాడా, బౌన్సర్ వేస్తాడా, ఇన్ స్వింగ్ అవుతుందా, అవుట్ స్వింగ్ అవుతుందా అని ఓవర్గా ఆలోచిస్తూ నిలబడితే ఏమవుతుంది? ఏకాగ్రత దెబ్బతిని బాల్ కాస్త వికెట్లని ఎగరేసుకుపోతుంది. అదే ఓవర్ థింకింగ్ లేకుండా బాల్ రిలీజ్ అయ్యే క్షణం మీద మాత్రమే ఫోకస్ చేస్తే ఎలాంటి బాల్ వచ్చినా సిక్స్ కొట్టచ్చు. మన జీవితం కూడా అంతే. రిజల్ట్ గురించి అతిగా ఆలోచిస్తే ప్రెజెంట్ మూమెంట్ని, యాక్షన్ని కోల్పోతాం. మరి ఈ ఓవర్ థింకింగ్ని ఆపడం ఎలా? ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదటిది 5 సెకండ్ల రూల్. మీకు ఒక ఆలోచన రాగానే బుర్ర ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెట్టే లోపే 5, 4, 3, 2, 1 అని వెనక్కి లెక్కపెట్టి వెంటనే ఆ పని మొదలుపెట్టండి. ఉదాహరణకి, మీకు ఒక అద్భుతమైన యూట్యూబ్ వీడియో ఐడియా వచ్చింది. కానీ మరుక్షణమే మీ మైండ్ నా వాయిస్ బావుంటుందా, ఎవరైనా నెగటివ్ కామెంట్స్ పెడతారా అని భయపెడుతుంది. అప్పుడు వెంటనే 5, 4, 3, 2, 1 అని లెక్కపెట్టి వెంటనే కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టండి. ఆ 5 సెకండ్లలో మీరు తీసుకునే యాక్షన్ మీ భయానికి బ్రేక్ వేస్తుంది. రెండవది, ఆలోచనలను కాగితంపై పెట్టడం. మీ బుర్రలో చాలా ఆలోచనలు వలయంలో తిరుగుతున్నప్పుడు వెంటనే ఒక కాగితం తీసుకుని అందులో అన్నీ రాసేయండి. రాత్రి నిద్రపట్టక రేపు చెయ్యాల్సిన పనులు, బిల్లలు, గొడవలు బుర్రలో తిరుగుతుంటే వెంటనే లేచి ఒక డైరీలో ఆ ఆలోచనలన్నీ రాయండి. నా బుర్రలో ఉన్న భారం కాగితంపైకి చేరింది అని మీ మెదడుకు సిగ్నల్ వెళ్ళి మైండ్ రిలాక్స్ అవుతుంది. మూడవది, యాక్షన్ బీట్స్ థింకింగ్. ఆలోచనకి పవర్ఫుల్ విరుగుడు పనే. మీరు ఒక పనిలో బిజీగా ఉంటే ఓవర్ థింకింగ్ చేయడానికి మీ మైండ్కి టైం దొరకదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫిట్నెస్. మీరు ఉదయాన్నే వ్యాయామం లేదా రన్నింగ్ చేయాలనుకుంటారు. కానీ బెడ్ మీద లేదా సోఫాలో కూర్చొని ఈరోజు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బయట వాతావరణం బాలేదు, ఈ ఒక్కరోజుకి మానేస్తే ఏమవుతుందిలే అని గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటారు. అలా ఆలోచించడం ఆపేసి ఏమీ ఆలోచించకుండా వెంటనే మీ షూస్ వేసుకుని ఒక్క అడుగు బయటపెట్టి చూడండి. మీరు గ్రౌండ్కి వెళ్లి పరుగెత్తడం మొదలుపెట్టగానే ఆ ఓవర్ థింకింగ్ మాయమైపోతుంది. ఎందుకంటే పనిలో పడితే పిచ్చి ఆలోచనలకు టైం ఉండదు. చూశారు కదా, ఓవర్ థింకింగ్ అనే సైలెంట్ కిల్లర్ని ఆపడానికి ఇవే బెస్ట్ ప్రాక్టికల్ మెథడ్స్. ఈ టెక్నిక్స్ అన్నీ మీ చేతిలో ఉన్న ఆయుధాల్లాంటివి. కానీ ఆయుధం ఎంత పదునైనదైనా వాడేవాడి చేతిలో దమ్ము లేకపోతే అది వ్యర్థమే. కేవలం ఈ వీడియో చూసేసి బాగుంది కదా అని వదిలేస్తే రేపు కూడా మీ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు మారాలంటే ఈ క్షణమే ఒక కఠినమైన నిజాన్ని గ్రహించాలి. గతం అనేది చిరిగిపోయిన పేపర్. భవిష్యత్తు అనేది ఇంకా ప్రింట్ కాని పేపర్. మీ చేతిలో ఉన్న ఒకే ఒక్క వైట్ పేపర్ ఈరోజు. ఆ ఈరోజుని ఓవర్ థింకింగ్ అనే పెన్నుతో పిచ్చి గీతలు గీసి చెడగొట్టకండి. యుద్ధం బయట జరిగితే ఆయుధాలతో గెలవచ్చు. కానీ మీ మైండ్లో జరిగితే కేవలం మీ యాక్షన్తో మాత్రమే గెలవగలరు. ఓవర్ థింకింగ్ అనేది మీరే కట్టుకున్న ఒక చీకటి జైలు. దాన్ని బద్దలు కొట్టే సత్తా కూడా మీలోపలే ఉంది. ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతారా, లేక అడుగు ముందుకేసి చరిత్ర సృష్టిస్తారా? చాయిస్ మీదే. ఈ వీడియో మీలో ఒక చిన్న స్పార్క్ని రగిలించినా ఆ నిప్పు ఆరిపోకముందే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. కింద కామెంట్స్లో ఐ విల్ టేక్ యాక్షన్ అని టైప్ చేయండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటండి. మీకంటూ ఒక గుర్తింపును, మీకంటూ ఒక వాయిస్ను క్రియేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.